బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన రాష్ట్ర పెద్దలందరికీ మనకు నమస్కారాలు. నా పేరు పసుపుల శ్రీనివాసు, సీనియర్ జర్నలిస్ట్, అధిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. గత 20 సంవత్సరాలుగా జర్నలిస్ట్ ప్రొఫెషన్గా కొనసాగుతున్నాను. పీజీ జర్నలిజం తెలుగు యూనివర్సిటీలో కంప్లీట్ చేసి జర్నలిజంతో కొనసాగుతున్నాను ఇప్పటి వరకు. రజక సామాజిక వర్గం నుంచి జర్నలిస్ట్గా ఉన్న నేను అంటే ఇప్పుడు కులాల గురించి ప్రస్తావన వచ్చినట్టు ఒక సెకండ్ చెప్తాను. నేను ఉంటే చాలా అట్రాసిటీస్ ఎదుర్కొన్నాను సార్. రజకుడు అని తెలిసిన మనుషులమే నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టిండ్రు, లోపలికి రానియలేదు. అనేక అవమానాలు జరిగినాయి. ఒకవేళ లోపలికి పోయినా అవమానకరంగా మాట్లాడిండ్రు. సరే, నేను ఎన్నో రాత్రులు ఏడ్చిన. అది కులంలో పుట్టడమే మనం చేసిన తప్ప అనుకున్నా. అక్కడ పుట్టడం ఏ కులంలో పుట్టాలని మనం నిర్దేశించుకోలేము కాదు కాబట్టి అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. మా తల్లిదండ్రులు బడులకి నన్ను చదివించారు. నేను విద్యార్థి దశలో బడులకి ఇస్త్రీలు చేసి అనేక బాధలు అనుభవించిన తర్వాత జర్నలిస్ట్గా బాగుంటే బాగుంటుందని పీజీ చదువుకొని జర్నలిజంలో వచ్చినప్పుడు నాకు ఈ బాధలు వెంటాడినాయి. ఈ కులం అనేది పెద్ద జాడ్యం. సరే, కుల సమాజం అనేది వేల సంవత్సరాలుగా వేలుడుకపోయింది సమాజంలో కాబట్టి దాన్ని ఇప్పుడిప్పుడే మనం తొలగించలేం. కానీ ఈ పెద్ద కార్యాచరణకు దిల్మార్ మల్లన్న గారు ఒక ముందడుగు వేయడం, ఒక జర్నలిస్ట్గా వర్గాలకు అతీతంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మల్లన్న గారి నిత్యం వారి కార్యక్రమాల్లో ఎంతో మంది బహుజనులకి వారు ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ క్రమంలోనే కులగణన విషయంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం కూడా మల్లన్న గారు తీవ్రంగా ఖండించారు. ఈ ఫేక్ కులగణన వద్దని వారు చెప్పారు. రాహుల్ గాంధీ యొక్క ఆశయాల మేరకు కులగణన జరగాలని మనం కోరుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎక్కడ కూడా వారు ధిక్కరించిన దాఖలాలేదు. సరే, పార్టీల విషయానికి వస్తే కాస్త పక్కన పెడితే మల్లన్న గారికి పూర్తిస్థాయిలో మేము మద్దతు తెలుపుతున్నాం సార్. ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఒక మా కులకు సంబంధించిన కూడా ఎంతో మంది లీడర్లు ఉన్నారు. మాకు ఇక్కడ శివనాథ్ మా నాయకుడు ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు మా నాయకుడు. మేము మా నాయకుడు వెళ్ళిన బాటలోనే వెళ్తాము. బీసీలంతా ఏకం కావాలి అనేది ఏకైక కాన్సెప్ట్ సార్. ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా గతంలో మన మైత్రి యాదయ్య ఇక్కడనే ఉన్నాడు. మైత్రి యాదయ్య, సూర్యరావు సార్కి అన్ని విషయాలు తెలుసు. ఎన్ని బాధలు అనుభవించి ఇక్కడ బీసీలు ఉన్నప్పుడే బీసీల మీద జరిగిన అనేక దాడులను మైత్రి యాదయ్య గారు, మెట్టుగాడి ప్రభాకర్ గారు జైళ్ళకు ఎదుగుతా వాళ్ళు వెనకాడికి వేయకుండా చాలా మంది బీసీ మిత్రులంతా ఆ రోజున ముందు రవి పాండే గారు ఇట్లా చాలా మంది మిత్రులంతా బీసీల మీద జరుగుతున్న దాడులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు సార్. సూర్యరావు సార్ అనేక సార్లు మాకు మీటింగ్లకు వచ్చి బీసీలంతా ఏకం కావాలని చెప్పినప్పుడు మాకు తొలుత పెద్దగా అనిపించలేదు. తర్వాత మేము సారిగా లైన్లోకి వచ్చినాం. ఇప్పుడు పూర్తిస్థాయిలో లైన్ ఉన్నాం. దిల్మార్ మల్లన్న గారు చేపట్టబోయే ఏ కార్యక్రమానికైనా మేము అండగా ఉంటాం సార్. కొంతమంది అగ్రవర్ణ జర్నలిస్టులు యూట్యూబ్ ఛానళ్ళ వేదికగా రెగ్యులర్గా దిల్మార్ మల్లన్న గారి మీద విషయం చెబుతున్నారు సార్. రాష్ట్ర స్థాయిలో ఉన్న మీరంతా దీన్ని గమనించాలి. కొన్ని అగ్రవర్ణాలు అదే పనిగా మల్లన్నను తిట్టడమే పనిగా కొన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి సార్. ఖబర్దార్, ఆ ఛానల్ అందరికి చెప్తున్నాము, బీసీలంతా ఏకమై దిల్మార్ మల్లన్న మీద మిషన్ చెబుతున్న మీ ఛానల్లో భరతం పడతాము. ఇందుకోసం ఎంత దూరమైనా వస్తాము. మహబూబ్నగర్ నుంచి ఉప్పెనలాగా వచ్చి మీ ఛానళ్లను ముట్టడిస్తాం. మీ సంగతి ఏదో తెలుస్తాం. మల్లన్న గారిని అవాకులు చెవాకులు పేరితే సహించే ప్రసక్తి లేదు. మాకు మైత్రి యాదన్న గారు ఇక్కడ ప్రతిదీ గైడ్ చేస్తున్నారు. రవి కూడా మేము మల్లన్న గారి మీటింగ్ పూర్తి సక్సెస్ చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను సార్.